ఫస్ట్ టైమా లోకల్ ఏనా మీరు? అంటే మరి క్వాలిటీ స్టాండర్డ్ ఎక్కడ నుంచి తీసుకుంటున్నారు? వాళ్ళే సర్టిఫికేషన్ ఎవరు సర్టిఫై చేస్తారు? ఓపెన్ చేస్తారు అది సార్ ఇక్కడ ఫస్ట్ లేయర్ ఫ్రై లేయర్ ఎక్కడ అదా వెనక్కిరా 3 layers ఈచ్ లేయర్ 4 layers. February 15th I don't think we will be in a 13 days there చేసినప్పుడు కంప్లీట్ ఎన్షూర్ ఈక్వల్ సో దట్ రన్నర్స్ కానీ దీనికి కానీ ఈజీగా ఉంటుంది. ఇది మన ఫస్ట్ లేయర్ సార్. ఫస్ట్ ఏ లొకేషన్లో తీసుకుంటారు? 10% ర్యాండమ్ స్పాట్ అది రాకపోతే వాడు సర్టిఫికేషన్ ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా. తర్వాత వాళ్ళు ఇస్తారు. ఈవెన్నెస్ దగ్గరే పోతుంది మొత్తం. ఐ హావ్ సీన్ సమ్ బ్యాడ్ ట్రాక్స్ ఎక్కడంటే ఒక దగ్గర బబులప్ కూడా అయిపోతుంది. మీరు కింద కరెక్ట్గా చేయకపోతే వర్షం పడ్డప్పుడు ఏమవుతుంది, లోపల లీకేజ్ వాటర్ పోయినప్పుడు. బిఫోర్ ఫైనల్ ఇదే ఇప్పుడు చేసేదే మీది మోస్ట్ ఇంపార్టెంట్. అర్థమైందా? ఇందులో ఫినిషింగ్ సరిగ్గా లేకున్నా బైండింగ్ వస్తుందా? 5 feet సరిపోతుందా? సార్ శ్రీకాంత్ సార్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్ట్రైట్ లైన్ పెడితే ఎంత వస్తుంది? మన డిజైన్ ఎంత? యాజ్ పర్ కర్బ్ ఏం రాదా? వస్తుంది సార్. ట్రాక్ కర్బింగ్ వస్తుంది. ఎక్కడ వస్తుంది? పైపింగ్ వచ్చింది సార్. అనేది దీని మీద పడ్డ వర్షము ఎట్లా పోతుంది? దెర్ ఈజ్ నో షార్ప్ ఎడ్జ్ ఎనీవేర్. సో ఎస్పెషల్లీ ఫినిషింగ్ దగ్గర అది ఖచ్చితంగా చూసుకో. తర్వాత ఇది లాస్ట్ మనం హ్యాండ్ ఓవర్ చేసుకునే రోజు हमारा टैंकर रहता है, पूरा टैंकर से वाटर लगा लो, स्पेशली इन द कॉर्नर्स, स्पेशली एट द स्टार्ट when the during the corner water అన్ని పోవాలి. అది దట్ యూ షుడ్ పర్సనలీ ఎక్స్పెక్ట్. ఓకే, ఎవ్రీ సింగిల్ ఆఫ్ డ్రాప్ ఆఫ్ వాటర్ షుడ్ బి గోయింగ్. ఎక్కడన్నా పాండింగ్ ఉందంటే మాత్రం వీ విల్ నాట్ టేక్. ఓకే, సో అది ఖచ్చితంగా చూడే. దట్ పాండ్ టెస్ట్ దే విల్ డూ. ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఫైర్ హోజ్, ఫైర్ ఇంజన్ వాళ్ళతో బాత్ కరు. ఫైర్ ఆల్సో యూ దట్ టేస్ట్ లేయర్ ఏమాత్రం ప్రాబ్లం ఉన్నా ఫైనల్ డిస్టర్బ్ యు ఆర్ కరెక్ట్. సో దట్ ఈస్ వాట్. కొంచెం చిన్న కరెక్షన్స్ ఉన్నాయి. వన్ థింగ్ అట్లా రావాలి. అర్థమైనా? సో యువర్ వర్క్ విల్ బి షోన్ ఇన్ ఫైనర్ డీటెయిల్స్. ఫైనల్ డీటెయిల్స్ కరెక్ట్ ఉంటే ఓవరాల్ వర్క్ బాగున్నట్టు. అంతా బాగా ఉంది, అంత ఉంది, అడ్డదిడ్డంగా నంబర్ రాసి 2ది సగం ఇటు సైడ్కి పోయి ఒక ఫాంట్ ఇక్కడ ఒక ఫాంట్ రాసి అక్కడ ఇంకో ఫాంట్ రాసి దీస్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్ ఉండదు. ఇంటర్నేషనల్ ట్రాక్ అంటే ఇంటర్నేషనల్ ట్రాక్ లాగా ఉంటుంది. ఉన్నది సార్. ప్లానింగ్ ఆ సైడ్ ఇక్కడ మార్క్ అవుతుంది. ఇప్పుడు తిరిగినప్పుడు అది నాకు చూపించండి ఒకసారి. సరే. ప్రాపర్గా చేస్తాం. ఇది 1%. 1%. మేము ఫ్రేమ్ కూడా కరెక్షన్ రాకుండా చూస్తున్నాం సార్. మొత్తం మళ్ళీ ఫైనల్ మార్క్ లాంగ్ జంప్ సార్. అది ఏది ఇది లాంగ్ శాండ్ పిట్. అది అటు ఒక పిట్టు ఇటు రెండు. మనం ఛాంపియన్ తయారు చేయాలి. రోజులు కూడా వాళ్ళకి చెప్పి టార్గెట్ ఇదే, ఇంత ఇచ్చినాక మనకి ఇన్ని మెడల్స్ కావాలా అంటే ద అవుట్పుట్ ఈజ్ దట్.
ఇది కూడా ఫినిషింగ్ ప్రాపర్గా చెక్ చేయాలి. ఉండదు అండ్ ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. టెక్నికల్లీ అబ్జెక్షన్ ఏది టెక్నికల్లీ సో కనిపించకుండా ఓన్లీ డౌన్ సైడ్ ఫేసింగ్ అటువైపు లాంగ్ జంప్ అవతల నుంచి వస్తాయి. ఇక మిగతా రైట్. పేపర్ బ్లాక్స్ బట్ నీట్గా ద ప్రాబ్లమ్ విత్ దిస్ ఇస్ లాట్ ఆఫ్ డస్ట్. 10 మీటర్ మీరు చేసి నాకు చూపించండి. ఇది వర్షం పడ్డా కానీ కింద పడకుండా నీట్గా మనం మెయింటైన్ చేయాలి.